నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సినీ నటి కేసులో ఐపీఎస్లకు బిగుస్తున్న ఉచ్చు నిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణ అధికారి నియామకం విజయవాడ సిపిని కలవనున్న బాధితురాలు నేడు ఏపీలో మనం వనం కార్యక్రమం పల్నాడు జిల్లాలో పాల్గొననున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ 10 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం హైదరాబాద్ ప్రతిష్టను పెంచేలా గణేష్ ఉత్సవాలు నిర్వాహకులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు అంగీకారం కూల్చివేత సమాచారమే షోకాజు నోటీసు అన్న హైకోర్టు పిటిషన్ల వివరణకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచన దుర్గం చెరువు ఆక్రమణలపై న్యాయస్థానం ఉత్తర్వులు కొత్త మలుపు తిరిగిన కృష్ణా జలాల వివాదం 40 అంశాలపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ మళ్లీ విచారణ వచ్చే నెల 20 నుంచి వాదనలు మరో యాత్రకు సిద్ధమవుతున్న రాహుల్ గాంధీ భారత్ డోజో యాత్రగా నామకరణం సామాజిక మాధ్యమం ద్వారా కాంగ్రెస్ అగ్రనేత ప్రకటన రష్యాలోని సుదూర ప్రాంతాలపై దాడులకు అనుమతించండి త్వరగా యుద్ధం ముగిస్తానన్న జెలెన్స్కీ అమెరికా సహా మిత్ర దేశాలకు విజ్ఞప్తి ముంబై నటిని తప్పుడు కేసులో అరెస్టు చేసి పోలీసులు ఇబ్బందులకు గురి చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు ఈ వ్యవహారంలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు సీసీఎస్ ఏసీపీ స్రవంతి రాయ్ను విచారణ అధికారిగా నియమించారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి 4 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీ సూచించారు ఈ కేసులో క్రియాశీలకంగా వ్యవహరించిన నాటి బెజవాడ సిపి కాంతిరాణా డీసీపీ విశాల్ గుండి చుట్టూ ఉచ్చు బిగిసేలా కనిపిస్తోంది ముంబై సినీ నటి అరెస్టు వ్యవహారంలో పోలీసుల చుట్టూ ఉచ్చు బిగిసేలా కనిపిస్తోంది కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ఆమెను అరెస్టు చేసినట్లు తేలింది ఈ కేసుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని విజయవాడ సిపి రాజశేఖర్ బాబును డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు ఫిబ్రవరిలో ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో ముంబై నటి ఆమె కుటుంబ సభ్యులపై నమోదు చేసిన కేసుకు సంబంధించిన దస్త్రాల్ని సిపి పరిశీలించారు కేసు నమోదు దర్యాప్తులో అనేక లొసుగుల్ని గుర్తించి డీజీపీకి నివేదిక ఇచ్చారు పోలీసు అధికారులపై ముంబై నటి చేసిన ఆరోపణల్లో నిజాలు నిగ్గు తేల్చేందుకు సీసీఎస్ ఏసీపీ స్రవంతి రాయ్ను విచారణాధికారిగా డీజీపీ నియమించారు ముంబై నటి ఇవాళ సిపి రాజశేఖర్ బాబును విజయవాడ కార్యాలయంలో కలవనున్నారు అనంతరం విచారణాధికారి స్రవంతి రాయ్ను కలవనున్న బాధితురాలు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనకు పంపిన అసభ్యకర చిత్రాలు వీడియో కాల్స్ సమాచారం సహా ఇతర ఆధారాలు సమర్పించే అవకాశం ఉంది ముంబై నటిపై విజయవాడ పోలీసులు నమోదు చేసిన ఫోర్జరీ కేసును విచారణాధికారి పరిశీలించనున్నారు జగ్గయ్యపేటలోని తన 5 ఎకరాల భూమిని సొంతం చేసుకునేందుకు తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రాహీంపట్నం స్టేషన్లో ఆమెపై కేసు నమోదైంది మరుసటి రోజే అరెస్టు చేయడం అనుమానాలకు తావిస్తోందని ముంబై నటి తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు అన్నారు ఎఫ్ఐఆర్ పరిశీలిస్తే అక్రమ కేసు బనాయించేందుకు పోలీసులు ప్రయత్నించినట్లు కనిపిస్తోందన్నారు ముంబైలో జిందాల్పై పెట్టిన కేసు ఉపసంహరించుకోవడానికే ఈ కేసు నమోదు చేసినట్లు కనిపిస్తోందన్నారు పోలీసుల తీరుపై మహిళా సంఘాలు కూడా మండిపడుతున్నాయి నాకు ఒక వ్యక్తి అన్యాయం చేశాడు నన్ను నమ్మించి మోసం చేశాడు అని చెప్పి బాధితురాల తరపున నిలబడాల్సిన గత ముఖ్యమంత్రి ఆవిడ్ని బెదిరించటం బ్లాక్మెయిల్ చేయటం ఎంత దౌర్భాగ్యం అండి వాళ్ళని అరెస్ట్ చేయటం నిజంగా ఆంధ్రప్రదేశ్ అంటేనే మనమందరం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది వైసీపీ పార్టీ వల్ల న్యాయం జరిగిద్ది ఈ కూటమి ప్రభుత్వంలో అని చెప్పి మేమందరం కూడా మహిళలు అందరం బలంగా నమ్ముతున్నామండి ముంబై నటి పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేసిన దృష్ట్యా విచారణను లోతుగా చేస్తామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకొస్తాయని చట్టం ముందు అందరూ సమానులేనని అన్నారు ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంచేందుకు కూటమి ప్రభుత్వం మనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని పంచాయతీ పరిధిలోని జేఎన్టీయూ ఆవరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు ఒక్క పల్నాడు జిల్లాలోనే 10 లక్షల మొక్కలు నాటేలా అటవీశాఖ అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు జేఎన్టీయూ వద్ద 6,000 జిల్లా వ్యాప్తంగా 3.5 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు రావి వేప నాగమల్లి మొక్కలు నాటనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది
జువ్వలదిన ఫిషింగ్ హార్బర్ను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. 2018లో చంద్రబాబు హయాంలోనే శంకుస్థాపన జరిగిందని, ఇప్పుడు కూటమి పాలనలో ప్రారంభోత్సవానికి నోచుకోవటం సంతోషంగా ఉందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. ఎన్నో ఏళ్ల మత్స్యకారుల కళ నెరవేరబోతోందన్నారు. జువ్వలదిన్న హార్బర్ని అనూహ్యమైనటువంటి రీతిలో 2018లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేయటం, దేశంలో అభివృద్ధికి ప్రదాతగా మిగిలిపోయినటువంటి మోడీ గారు, రాష్ట్రంలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి సమక్షంలో రేపటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కావలి నియోజక ప్రజలందరి తరపున కూడా వారిద్దరికి కూడా అభినందనలు కూడా తెలియజేస్తున్నా. నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైసీపీ సర్కార్ పెట్టిన డాక్టర్ వైఎస్ఆర్ పేరును కూటమి ప్రభుత్వం తొలగించింది. 2023-24లో ప్రారంభమైన రాజమహేంద్రవరం, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలకు జగన్ సర్కార్ వైఎస్ఆర్ పేరు పెట్టింది. 2024-25లో ప్రారంభించాలని తలపెట్టిన మరో 5 వైద్య కళాశాలలకు అదే పేరు పెట్టాలని నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. వాటిని ప్రభుత్వ వైద్య కళాశాలలుగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కడప క్యాన్సర్ ఆసుపత్రికి పెట్టిన డాక్టర్ వైఎస్ఆర్ పేరును తొలగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీవ రసాయన సంబంధ రేడియోలాజికల్, న్యూక్లియర్ ప్రమాద బాధితులకు సత్వరం చికిత్స అందించేందుకు విశాఖలో మెడికల్ మేనేజ్మెంట్ సెంటర్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనిపై వారం రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా చికిత్సాలయాన్ని నెలకొల్పాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో ఏపీ, తెలంగాణతో పాటు మరో 9 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు సూచించిన ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. వీటి కోసం సుమారు 15 కోట్లు కేటాయించింది. రాష్ట్రానికి సంబంధించి విశాఖలోని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సుమారు 2 ఎకరాల స్థలాన్ని ఇందుకు ఎంపిక చేశారు. ఈ చికిత్సాలయానికి నలువైపులా రోడ్లు, ఒకేసారి ముందు భాగంలో కనీసం 5 అంబులెన్సులు నిలిపేలా పార్కింగ్ ప్రదేశం ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. కొత్తగా స్థాపించే వైద్య కేంద్రంలో ఐసీయూలో 5, సాధారణ వార్డులో 10 చొప్పున పడకలు ఉంటాయని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపారు. వెంటిలేటర్లు, మానిటర్లు, ఇన్ఫ్యూజన్ పంప్స్, నాన్ సర్క్యులేటింగ్ వెంటిలేషన్ వంటి అత్యాధునిక సదుపాయాలు సమకూరుతాయన్నారు. విమ్స్లో ప్రస్తుత వైద్య సేవలకు అదనంగా ఇవి అందుబాటులోకి రానున్నాయని వివరించారు. హైదరాబాద్ ప్రతిష్టను పెంచేలా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు. హైదరాబాద్ నగరం మొదటి నుంచి మత సామరస్యానికి, ప్రశాంతతకు పేరు పొందినట్లు చెప్పారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలపై సచివాలయంలో సమీక్ష జరిపిన సీఎం రేవంత్ రెడ్డి జోన్ల వారీగా అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. నిమజ్జనం కోసం విగ్రహాలన్నీ హుస్సేన్ సాగర్కే కాకుండా ఎక్కడికక్కడ చెరువుల జలప్రవేశం చేస్తే రద్దీ తగ్గుతుందని సీఎం చెప్పారు. సెప్టెంబర్ 16, 17 తేదీలో వివిధ కార్యక్రమాలు ఉంటాయని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి చేసిన విజ్ఞప్తికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అందుకోసం నిర్వాహకులు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలన్నారు. మిలాదున్నబీ ప్రదర్శనలను 16వ తేదీకి బదులు 19వ తేదీ నిర్వహించుకోవాలని సీఎం సూచనకు కమిటీ ప్రతినిధులు అంగీకరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జలప్రదాయిని జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని వచ్చే ఏడాది చివరికల్లా పూర్తి చేసి నీరందించాలని తెలంగాణ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. 2 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును తొలి ప్రాధాన్యంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. 3 మంత్రులు ఇవాళ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించనున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని దేవాదుల ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్ వద్ద నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్ సహా కరీంనగర్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా 2004లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ దేవాదులకు శ్రీకారం చుట్టింది. దాదాపు 91% పనులు పూర్తయ్యాయి. 2025 డిసెంబర్ నాటికి మిగిలిన పనులు పూర్తి చేసి 89,312 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాల తొలగింపు నిమిత్తం ఇచ్చిన నోటీసులని షోకాజ్ నోటీసులుగా పరిగణించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్లు అన్ని పత్రాలతో అధికారులకు ఆధారాలు సమర్పించాలని సూచించింది. శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంలో ప్లాట్లు కొనుగోలు చేసి 1998లో నిర్మించిన ఇళ్లను తొలగించాలని వాటా చట్టం కింద ఇచ్చిన నోటీసులను పిటిషన్లు సవాల్ చేశారు. అన్ని అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్నామని, ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు జారీ చేశారని తెలిపారు. కావూరి హిల్స్లోని అపార్ట్మెంట్లకు ఇలాగే నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. పిటిషన్లు నిర్దేశిత గడువులోపు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తర్వాత చట్ట ప్రకారం ముందుకెళ్లాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు 2 దఫాలుగా జోడో యాత్ర చేపట్టిన రాహుల్ తాజాగా డోజో యాత్ర రాబోతుందంటూ ప్రకటించారు. త్వరలో డోజో యాత్ర పేరుతో ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. జోడో యాత్ర సమయంలో 1000 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలిపిన రాహుల్ అప్పుడు తమ శిబిరాల వద్ద ప్రతిరోజు బ్రెజిల్ మార్షల్ ఆర్ట్స్ జిట్సును సాధన చేసినట్లు తెలిపారు. తాము బస చేసిన ప్రాంతాల్లోని తోటి యాత్రికులు, యువ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను ఆ సాధన ఒక చోటకు చేర్చినట్లు తెలిపారు. ఘర్షణ వాతావరణాన్ని సౌమ్యంగా మార్చే విలువల్ని వారిలో పెంపొందించడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాహుల్ పోస్టులో తెలిపారు. క్రీడా దినోత్సవం సందర్భంగా తన అనుభవాలను వీడియో రూపంలో పంచుకున్నారు. ఆ వీడియోలో విద్యార్థులకు నిర్వహించిన మార్షల్ ఆర్ట్స్ సెషన్లలో రాహుల్ హుషారుగా పాల్గొన్నారు. మార్షల్ ఆర్ట్స్లో శిక్షణనిచ్చే కేంద్రాలను డోజోగా పిలుస్తారు. కృష్ణా జలాల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బచావర్ ట్రైబ్యునల్ చేసిన కేటాయింపులు, కృష్ణా ట్రైబ్యునల్ చేసిన అదనపు కేటాయింపులు సహా మొత్తం 40 అంశాలను మళ్లీ విచారణ జరపాలని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ వేర్వేరుగా అందించిన విషయాలను పరిశీలించిన తర్వాత ఏ అంశాలన్నది నిర్ణయం తీసుకోనుంది. వచ్చే నెల 20వ తేదీ నుంచి వాదనలు విననుంది. బచావర్ ట్రైబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా నిర్ధారించడం, నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఎలా వినియోగించాలనే విషయమై తీర్పు ఇచ్చే బాధ్యతను కేంద్రం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు అప్పగించింది. బచావర్ ట్రైబ్యునల్ చేసిన అంతరాష్ట్ర జల వివాదాల చట్టం ప్రకారం విచారణ జరపాలని తెలంగాణ కోరింది. ఆ ప్రకారం 2 రాష్ట్రాలు వాదనలు దాఖలు చేయడంతో పాటు అదనపు అంశాలను జోడించి విచారణ చేయాలని కోరాయి. ఈ నేపథ్యంలో అన్ని వాదనలు విన్న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తాజా నిర్ణయం తీసుకుంది. డెంగ్యూ వ్యాధిపై జరుగుతున్న అసత్య ప్రచారంపై నిఘా పెట్టాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులను కట్టడి చేసేందుకు ఇంటింటి జ్వర సర్వే నిర్వహించడంతో పాటు బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల కట్టడిపై జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి దామోదర రాజనరసింహ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వాసుపత్రుల వ్యాధి నిర్ధారణ పరీక్షల సదుపాయం, అవసరమైన మందులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని చెప్పారు. అనంతరం అవయవ మార్పిడిపై చర్చించిన మంత్రి దామోదర రాజనరసింహ జీవన్ దాన్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చిందని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో 5 రోజుల పాటు జరిగే 16వ గ్రాండ్ నర్సరీ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టాళ్లలో ఏర్పాటు చేసిన మొక్కలను మంత్రి తుమ్మల పరిశీలించారు. తెలంగాణ అందంగా పచ్చదనంతో ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, వృక్షాలను కాపాడాలని తుమ్మల పిలుపునిచ్చారు. కొన్ని పట్టణాల్లో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితికి వచ్చారు. ఈవెన్ మన ఢిల్లీలో కూడా ఆక్సిజన్ కేంద్రాలు వెలుస్తున్నాయి. అంటే మంచినీళ్లు కొనుక్కోవటమే కాకుండా ఆఖరికి గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే రూఫ్ గార్డెన్స్ కానీ లేకపోతే ఇంటి నిండా మొక్కలు పెంచుకోవాలనేటటువంటి ఆ తల్లుల యొక్క ఆకాంక్ష మీరు చూస్తున్నారు. చెట్లకి ప్రాధాన్యతనిచ్చి అందరం కూడా మొక్కల్ని పెంచుకునేటటువంటి అలవాటు అమర్చుకోవాలనే ఉద్దేశంతో వన మహోత్సవాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాల్లో వివిధ రంగాల్లో అవార్డులు పొందిన వారితో కొద్దిసేపు ముచ్చటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్యాత్మికంగా, సంస్కృతి పరంగా ఎంతో అభివృద్ధి చెందినదని గవర్నర్ కొనియాడారు. ఈ జిల్లాలో పద్మశ్రీ అవార్డులు ఎక్కువగా రావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థ ప్రసాదాలు గవర్నర్కి అందజేశారు. గ్రూప్ 1 పోస్టుల భర్తీలో రిజర్వేషన్లను అమలు చేసిన విధానంపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం జీవో నంబర్ 55ను సవరిస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఎం హనుమాన్ మరో 3 దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రిజర్వేషన్లు పాటించలేదని పిటిషన్ల తరపు న్యాయవాది తెలిపారు. 563 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన టీజీపీఎస్సీ ప్రతి కేటగిరీలో 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంలో నిబంధనలు పాటించలేదన్నారు. దీనివల్ల రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. కొన్ని విభాగాల్లో 1:50 నిష్పత్తి దాటిందన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని పిటిషనర్లు తెలిపారు. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని టీజీపీఎస్సీ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 27కు వాయిదా వేసింది.
పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణ లైమ్ స్టోన్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో భేటీ అయ్యారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న రాయల్టీ విధానంలో మార్పులు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. సిమెంట్ పరిశ్రమ రాయల్టీ విధానాన్ని సున్నం పరిశ్రమకు అమలు చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాలు ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కరోనా తర్వాత నుంచి కన్సిడరేషన్ ఫీజు వసూలు చేస్తున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. సీనియరేజ్ ఫీజుకు సమానంగా కన్సిడరేషన్ ఫీజు వసూలు బాధాకరమన్నారు. ఓఎం ఈపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని లైమ్ స్టోన్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కోరారు. సున్నం పరిశ్రమకు శాపలా మారిన మెమోను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కారం చూపుతారని కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు. మాల్టా దేశంలో జరిగిన వరల్డ్ పవర్ లిఫ్టింగ్ పోటీలో 57 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన షేక్ సాదియాకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. తమ నమ్మకాన్ని నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మంగళగిరి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సాదియా భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. మంగళగిరికి చెందిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా అల్మాస్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొనేందుకు ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో 3 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఇటీవల తెలుగుదేశం నాయకుల ద్వారా లోకేష్ అందజేశారు. లోన్యాప్ వేధింపులు భరించలేక కరీంనగర్ జిల్లాలో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోతిరాంపూర్ గ్రామానికి చెందిన సతీష్ రెడ్డి లోన్యాప్లో రుణం తీసుకోగా నెల రోజుల నుంచి రికవరీ ఏజెంట్ ఫోన్ చేసి డబ్బులు కట్టాలని వేధింపులకు గురి చేసినట్లు మృతుని సోదరుడు తెలిపారు. లోన్యాప్ ఏజెంట్ వేధింపులు తాళలేక తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడు. మృతుని సోదరుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ మరింత బలపడే అవకాశం ఉంది. ఆదివారం నాటికి వాయుగుండంగా మారనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఇవాళ రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు. కోస్తా తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రష్యా భూభాగాలను సుదూరాలకు క్షిపణి దాడులు చేసేందుకు అనుమతిస్తే యుద్ధాన్ని త్వరగా ముగిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా, ఇతర మిత్ర దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని, ఉక్రెయిన్ విజయం కూడా ఈ అంశంపై ఆధారపడి ఉందన్నారు. కీవ్కు ఆయుధాలు అందిస్తున్న దేశాలు వాటిని రష్యాలోని దూర ప్రాంతాలపై దాడి చేయరాదని షరతు విధించాయి. మరోవైపు యుద్ధంలో ప్రత్యర్థిని సమర్థంగా ఎదుర్కొనేందుకు మిత్ర దేశాల నుంచి ఉక్రెయిన్కు అందిన F-16 ఫైటర్లలో ఒకదాన్ని రష్యా పేల్చివేసింది. ఈ ఘటనలో పైలట్ చనిపోయాడు. భారీ క్షిపణులు, డ్రోన్లను రష్యా వరుసగా ప్రయోగించిందని, అందులో 4 క్షిపణులు F-16 ఫైటర్లతో కూల్చామని కీవ్ సైన్యం తెలిపింది. ఉక్రెయిన్ ఇప్పటి వరకు సోవియట్ నాటి ఫైటర్ జెట్లను ఉపయోగిస్తోంది. కీవ్ విజ్ఞప్తి మేరకు పాశ్చాత్య దేశాలు 60 విమానాలు అందించేందుకు అంగీకరించాయి. ఇప్పటి వరకు 6 యుద్ధ విమానాల్ని డెలివరీ చేశాయి. కాగా గురువారం ఉక్రెయిన్పై రష్యా దళాలు 5 మిస్సైల్స్, 74 షాహెడ్ డ్రోన్లతో విరుచుకుపడింది. వాటిలో 2 క్షిపణులు, 60 డ్రోన్లను ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. రష్యాలోని రోస్టోవ్, కిరోవ్ ప్రాంతాల్లోని చమురు గిడ్డంగులపై ఉక్రెయిన్ దాడులు చేసినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. క్రిమియాపై దాడులకు ఎత్తించగా తిప్పికొట్టినట్లు ప్రకటన విడుదల చేసింది. గాజాలో చిన్నారులకు పోలియో టీకాలు వేయించేందుకు వీలుగా ఇజ్రాయెల్తో ఒప్పందం కుదిరినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పోలియో టీకా వేసే రోజుల్లో దాడులకు కొంతసేపు విరామం ప్రకటించేలా ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. ఆదివారం మధ్య గాజాలో ప్రారంభమయ్యే వ్యాక్సినేషన్ 3 రోజుల పాటు కొనసాగనుంది. తర్వాత మరో 3 రోజులు దక్షిణ గాజాలో, ఇంకో 3 రోజులు ఉత్తర గాజాలో పోలియో టీకాలు వేసే కార్యక్రమం కొనసాగనుంది. 2000 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు టీకాలు వేస్తారని తెలిపింది. 9 రోజుల్లో టీకాలు వేయటం పూర్తి కాకపోవచ్చని WHO భావిస్తోంది. గాజాలో 25 ఏళ్ల తర్వాత తొలి పోలియో కేసు 5 రోజుల క్రితం నమోదైంది. 10 నెలల బాలుడు పోలియో వైరస్ సోకి పక్షవాతం బారిన పడ్డాడు. యుద్ధం వల్ల వ్యాక్సినేషన్ చేపట్టకపోవడంతో గాజాలో వైరస్ వెలుగు చూసింది. బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలో మృతుల సంఖ్య 1000 దాటినట్లు తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. పోలీసులు జరిపిన రబ్బరు బుల్లెట్ల కాల్పులో 400 మంది చూపు కోల్పోయినట్లు పేర్కొంది. చూపు కోల్పోయిన బాధితుల చికిత్స కోసం అమెరికా కేంద్రంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థకు చెందిన వైద్యులను సాధ్యమైనంత త్వరగా రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. మృతుల కుటుంబాల బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని, క్షతగాత్రులకు ఉచిత చికిత్స అందిస్తుందని పేర్కొంది.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల ప్రచారం కోసం చేసిన ఖర్చుల వివరాలు ఎన్నికల సంఘానికి నివేదించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కంటే కూడా ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విక్రమాదిత్య సింగ్ ప్రచారానికి 87 లక్షల వరకు వెచ్చించినట్లు తెలిపింది. రాహుల్ ప్రచారం కోసం 70 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొంది. అయితే రాహుల్ వైనాడ్, రాయ్బరేలీ నుంచి 2 చోట్ల పోటీకి దిగడంతో ఆయన ప్రచారానికి 1,40,00,000 ఖర్చు చేసినట్లు తెలిపింది. సీనియర్ నేతలు ఆనంద్ శర్మ, దిగ్విజయ్ సింగ్ ప్రచారానికి వరుసగా 46 లక్షలు, 50 లక్షలు వెచ్చించింది. 2022లో అభ్యర్థుల ఎన్నికల ప్రచార వ్యయం పెంచాలని ఈసీ సిఫార్సు చేసింది. లోక్సభ ఎన్నికల ఖర్చు 70 లక్షల నుంచి 95 లక్షలకు, అసెంబ్లీ ఎన్నికల ప్రచార వ్యయం 28 లక్షల నుంచి 40 లక్షలకు పెంచింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం సాయంత్రం సమావేశమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హర్యానా ఎన్నికల పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సీఎం నయాబ్ సింగ్ పాల్గొన్న ఈ భేటీలో రాష్ట్ర నాయకత్వం పంపిన జాబితాపై చర్చించారు. స్థానిక సమస్యలు, కుల సమీకరణాలు, విజయావకాశాలు, ప్రజాదరణ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికల్లో ఓడిన వారితో పాటు ఇతర పార్టీల నుంచి చేరిన నేతలు, పలువురు ఆటగాళ్లకు టికెట్లు దక్కనున్నట్లు సమాచారం. పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు కేంద్రం షీ బాక్స్ అనే పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్ను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల ఇబ్బందులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో కేంద్రం ఈ పోర్టల్ను ప్రారంభించింది. లైంగిక వేధింపులపై అందే ఫిర్యాదుల పరిష్కారం ద్వారా మహిళల భద్రతకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని చెప్పారు. షీబాక్స్ పోర్టల్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీలు, స్థానిక కమిటీలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు అనుసంధానమై ఉంటుంది. నోడల్ అధికారి ఫిర్యాదులకు సంబంధించిన పరిష్కారాలను పర్యవేక్షిస్తుంటారు.